శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమచ్చరిత్ర సుందరకాండము. సీతా సందర్శనం. మహామాత సీత అశోకవనములో సింసుప వృక్షము క్రింద కూర్చుని ఉన్నది. ఆమె శరీరము శుష్కించినది, కేశపాశము ముడిపడినది, శిరస్సుపై సౌభాగ్య చిహ్నమగు ఏకవేణి ఉన్నది. ఆమె భగవన్నామమును లీలలను స్మరించుకొనుచున్నది. హనుమంతుడు దూరము నుండియే ఆమెకు మానసికముగా నమస్కారము చేసినాడు. అత్యంత సూక్ష్మ రూపములో సింసుప వృక్షమెక్కి కూర్చున్నాడు. అంత రావణాసురుడు వచ్చి సీతను స్వాధీనము చేసుకొన ప్రయత్నములు చేయసాగెను. చివరికి గద్దించి పలికినాడు. కాని దృఢత్వములో, పవిత్రతలో, రామనిష్టలో, సతీత్వములో అగ్రస్థానములంకరించిన జానకీమాత ముందు వాని ప్రయత్నములు కొనసాగునా? అనేక మంది రాక్షస స్త్రీలు ఆమెను రావణ వశవర్తినివి కమ్ము అని వేధింపసాగిరి. ఆ వచనములు ఆమెకు మహాబాధను కలుగజేసినవి. రాముని జాడ తెలియకపోవుటతో ఆమెకు అనేక సందేహములును కలుగసాగినవి. ఇక తాను జీవించుట అసంభవమనుకొన్నది. అంత త్రిజటయ్యను రాక్షసాంగన తన స్వప్న వృత్తాంతమును వినిపించి ఆమెను ఓదార్చసాగినది. అనేక మంది రాక్షస స్త్రీలు అక్కడ నుండి వెళ్ళిపోయిరి. కొంతసేపటికి త్రిజట కూడా వెళ్ళిపోయినది. ఆంజనేయుడు సీతాదేవికి శ్రీరామ సందేశమును వినిపించుట. అత్యంత వ్యధిత స్థితిలోనున్న జానకీమాతను చూచి హనుమంతుడు అదును కనిపెట్టి రామజననమాదిగా వివాహ, వనగమన, సీతాపహరణ విషయములు వృక్షము మీద నుండే చెప్పి చివరకు తల్లి నేను రామచంద్రుడు పంపగా వచ్చినాను అనెను. హనుమంతుని అమృతమయ వచనములు విన్న జానకికి మహా సంతోషము కలిగినది. ఉత్తర క్షణమందే ఆమెకిది రాక్షస మాయ కాదు కదా అన్న సందేహము కూడా కలిగినది. హనుమంతుడది గ్రహించి మాత నేను శ్రీరామ పాదార విందముల సాక్షిగా శపథము చేసి చెప్పుచున్నాను. నేను రామదూతను. మీ విశ్వాసమునకై రామచంద్రులు నాకొక రహస్యగాథను చెప్పినారు. మీరరణ్యములో స్వామితో నున్న వేళ కాకి రూపములో వచ్చిన జయంతుడు మీపై ఆక్రమణ చేయగా భగవానులు ఇషికాస్త్రమును ప్రయోగించినారట. లోకత్రయంలో వానికెవరునూ శరణమీయలేదట. చివరకు ప్రభువులే వానిని ఒంటికంటి వానిని చేసి వధించకుండా విడిచిరట. అంతేకాక మీ కానవాలుగా రామచంద్ర ప్రభువు నాకొక అంగుళీయకము నిచ్చినారు. మీరు నన్ను నమ్మండి, నేను మీ పాదములు పట్టుకొనుచున్నాను అని తెలిపినాడు. వాస్తవమునకు హనుమంతుని హృదయము నిశ్చలమైనది. అతడు సత్యమైన ప్రమాణమును కూడా చూపించినాడు. అంత సీతకు విశ్వాసము కలిగినది. ఆమె హనుమంతుని క్రిందకు దిగి రమ్మని పిలిచినది. శ్రీరామ నామాంకితమైన అంగుళీయకమును చూచి ఆమె మహదానందమగ్నురాలైనది. భగవత్ సందేశమును ఆలకించిన ఆమెకు స్వయముగా ప్రాణప్రియుడైన భగవానుడే లభించినంతటి ఆనందము కలిగినది. హనుమా నీవు నాకు మహోపకారము చేసితివి. స్వామి నన్ను మరచినారని గాని ఆయనకేదేని అరిష్టము కలిగినదని గాని తలచి నేను మరణించి ఉన్నచో యా వార్త విన్నా ఆయనకెంతటి కష్టము కలుగునో గదా. వారు నన్ను ఎన్నడైనను స్మరించుచున్నారా? నేను నా ప్రాణనాథుని దర్శించగలుగుదునా? నన్ను నా స్వామి శీఘ్రగతిని తీసుకుని పోయెదరా అని అడుగుచుండగానే ఆమె నేత్రముల నుండి దుఃఖ బాష్పములు జలజల రాలినవి. ఆమె ఇక మాట్లాడలేకపోయినది. అంతటా హనుమంతుడు మాతా రామచంద్ర ప్రభువు మిమ్ములను గురించి పొందుచున్న వేదనను నేను వర్ణింపజాలను. ఆయన భూదేవిని చూచి భూమాత నా కారణంగా నీ పుత్రికకు మహాకష్టము కలిగినది. అందువలననే నేను నీలో లయము కావాలనుకొనుచున్నాను. కాని నీవు నాకు స్థానమిచ్చుట లేదు అని పలికెదరు. వికసిత కుసుమములను చూచి లక్ష్మణుని సంబోధించి సోదరా వాటిని కోసుకుని రమ్ము, కృచ్చి సీత జడలో పెట్టెదను అనుచున్నారు. తల్లి వారి విరహ బాధలు వర్ణనాతీతము. వారు తమ్ము తామే మరిచిపోవుచున్నారు. సదా మిమ్ములనే ధ్యానించుచున్నారు. మిమ్ము సంబోధించి ప్రియురాలా నీవు నా సమీపమునందున్న వేళ నాకత్యంత ప్రియకరమైన సుఖకరమైన వస్తువులే నేడు నీ వియోగములో నాకు మహా దుఃఖమును కలుగజేయుచున్నవి. సుందర మనోహర తరు సంతతుల అరుణారుణ పల్లవములు నాకిప్పుడు అగ్నికణముల వోలే గోచరించుచున్నవి. చంద్రుడు గ్రీష్మకాల మార్తాండుని వలె నన్ను దహించుచున్నాడు. గతమందు అమృత తుల్యముగా యుండెడి వానతుంపరలు నేడు సలసల కాగి చెదరెడి నూనె బిందువుల వలె వేధించుచున్నవి. శీతల మలయ సుగంధ వాయువులు విషసర్ప శ్వాసల వలె నన్ను పీడించుచున్నవి.
నా ఈ వేదనలను ఎవరి వద్ద నేను వ్యక్తపరచుకొన్నచో నీ ఈ వియోగ బాధ కొంత తగ్గి హృదయ భారము తేలిక ఎగును. కానీ ఎవరితో ఏమని చెప్పుకొందును? ఈ విషయములను అర్థము చేసుకొనగల వారెవరు? మన పారస్పరిక ప్రేమ సంయోగ రహస్య విషయములను నా హృదయము మాత్రమే గుర్తించగలదు. నా హృదయము సదా నీ చెంతనే ఉంటున్నది, క్షణకాలము కూడా నీకు దూరమై ఉండదు. ఇంత మాత్రము చేతనే మన అనిర్వచనీయమైన ప్రేమకు వ్యాఖ్యానము సరిపోవునా? చాలదు. కానీ ఇక చెప్పగలుగునది మాత్రమేమున్నది అనుచు భావావిష్టుడైపోవునని మారుతి చెప్పగా రామచంద్రుడే తన సమక్షమున నిలిచి భాషించుచున్నట్లనిపించుటచే సీతామాత ప్రేమమగ్నయై దేహభ్రాంతిని కోల్పోయినది. అంత హనుమంతుడు ఆమెకు ధైర్యమును కలుగజేయుచు మాతా భగవానుని ప్రభావైశ్వర్య బలములను స్మరణకు తెచ్చుకొనుము. ఈ సృష్టిలోని దుష్టజనములందరును ఏకమైనను ఆ మహనీయుని ఏకైక నిశితసర సమక్షములో నిలవజాలరు. వీరందరూ హతమైపోయినారనియే భావించుము. ఇంతవరకు శ్రీరామచంద్రునకు నీ జాడ తెలియలేదు. లేనిచో ఈపాటికే ఆ మహావీరుడు ఈ రాక్షసులనందరినీ భస్మీపటలము చేసి యుండెడివాడు. ఇప్పుడు మా వానర భల్లూక సేనలన్నీయు వారితో రానున్నవి. మేమందరము నిశాచరులను సమూలంగా నిర్మూలించి ఆనందోత్సవములు చేసుకొనుచు మిమ్ములను తీసుకుని వెళ్ళగలము అనియు. అమ్మా, మీరు రామప్రభు ప్రభావమును విస్మరించినారా? ఆయనకి సమాచారము తెలియగానే సైన్య సమేతముగా వచ్చి నిజసర పరంపరలతో సాగరమును స్తంభింపజేసి రావణాసురునితో సహా లంకలో ఒక్క రక్కసుని కూడా విడువక్క నాశనము చేసి వేయగలడు. మాత శ్రీరామచంద్రుడు నీ వియోగముతో ఎంతగా దుఃఖించుచున్నాడో నేను వర్ణింపజాలకున్నాను. ఆయనింక క్షణకాలం ఆలస్యము చేయడు. శీఘ్రకాలమందే మీరాయనను కలుసుకొని సుఖించెదరుగాక అనియు ఓదార్పుగా చెప్పెను. అంత సీత హనుమ ఇప్పటికే 10 మాసములు గతించినవి. ఇంకా 2 మాసములే గడువున్నది. ఈలోగా నా స్వామి నన్ను కరుణించనిచో నేను నా నాథుని చూడజాలను కదా. విభీషణుడే లేనిచో రావణుడు నన్నీపాటికే హతమార్చి ఉండెడివాడు అనుచు శోక వ్యాకుల చిత్తయ్యై గలమందు గాద్గదికమేర్పడుటచే మాటలాడలేకపోయినది. అమ్మా, నా మాట వినుచునే రామప్రభువు శరవేగమున పయనమగునని చెప్పితిని కదా. కానీ ఆయన రావలసిన అవసరము మాత్రం ఏమున్నది? నేనే మిమ్ములని దుఃఖసాగరము నుండి విముక్తను చేయగలను. మీరు నా భుజస్కంధములపై ఆసీనులు కండు సురక్షితముగా మిమ్ములని సముద్రము దాటించి వేసెదను. హవనము చేయబడిన హవిస్సును అగ్నిహోత్రుడు శీఘ్రమే మహేంద్రునికి సమర్పించినట్లు మిమ్ము శీఘ్రమే రామప్రభు సామీప్యమునకు చేర్చెదను. భగవానుని దయ వలన మిమ్మే కాదు రావణునితో సహా ఈ లంకనే మోసుకొని పోగలను. ఇక ఆలస్యము చేయవలదు. నేను మిమ్ము తీసుకొని పోవు వేళ ఏ రాక్షసుడును నన్ను ఆపజాలడు అన్న హనుమద్వచనములకు సీత, ఆంజనేయ, నీ శరీరము చాలా చిన్నది, నన్ను తీసుకొని పోవ ఎట్లు సాహసించుచున్నావు అని ప్రశ్నింపగా ఆంజనేయమూర్తి సీతామాతకు తన విరాట్ స్వరూపమును చూపించెను. ఆమె చూచుచుండగానే అతడు పెరిగి సుమేరుగిరి సదృశుడైపోయెను. మాత, ఇక ఆలసించకుము. నీ ఆదేశమే లభించినచో రాక్షస సమేతముగా లంకనే ఎత్తుకుని పోగలను. నిశ్చయించుకొనుము. నాతో వచ్చి రామప్రభుని ఆనందమును వర్ధిల్లజేయుము అనెను. అంతట సీత, హనుమంతా, నీ శక్తియుక్తులనర్థము చేసుకొంటిని. వాయువగ్ని సమప్రతాపశాలివైన నీవు నన్ను తీసుకుని పోగలవు. కాని నీతో నేను వచ్చుట ఉచితము కాదు. నీ తీవ్ర వేగమునకు నేను మూర్ఛపోవవచ్చును, లేదా పడిపోవవచ్చును. రాక్షసులతో నీవు ఘోర యుద్ధము చేయవలసి వచ్చును. యుద్ధ విషయము కదా. జయాపజయములాదియందే నిశ్చయింపజాలము. ఒకవేళ నీవు జయించినను భగవానుని యశస్సు వర్ధిల్లదు. నేనా రీతిగా వచ్చుట వలన హనుమంతుడు వీపుపై తీసుకుని పోవుచున్నదెవరిని అన్న ప్రశ్నతో క్షణకాలములో నా శీలముపై అనేకులకు సందేహము కలుగును అనుచు మరెన్నియో కారణములను చెప్పి పతిభక్తి దృష్ట్యా నేను స్వేచ్ఛగా నీ శరీరమును స్పృశించజాలను. రావణుడు నా దేహమును స్పృశించినాడు. అది కేవలము వివసత్వ విషయము. అప్పుడు నేను అసమర్థురాలను. ఏమి చేయగలను? నా ప్రభువిచ్చటకు వచ్చి రాక్షస సమేతముగా రావణుని హతమార్చిన నాడు నేను వారితో రాగలను. ఇదియే వారికి నాకు కూడా యోగ్యమైన విషయము అని జానకీదేవి పలుకగా హనుమంతుడందుల కంగీకరించెను. పిమ్మట సీతామాత, నాయనా, భగవానుని యందు నీకు గల భక్తి విశ్వాసములు నీ బల పౌరుషములు చూచుచుండ
నాకు మహదానందము కలుగుచున్నది. నేను నిన్ను ఆశీర్వదించుచున్నాను. నీవు మహాబలవంతుడవై, శీలవంతుడవై, అజరుడవై, సద్గుణశీలివై వర్ధిల్లెదవుగాక. భగవానుడు సదా నీపై స్నేహమునుంచుగాక అని ఆశీర్వదించినది. భగవానుడు సదా నీపై స్నేహమునుంచుగాక అన్న పలుకులు విన్న హనుమంతుని గాత్రము పులకితమైనది. అతనికంతకు మించి కావలసినది మాత్రమేమున్నది? అదియే కదా జీవిత పరమార్థము. జానకీమాత ఆశీర్వాదమునతడు అమోఘమనుకొనుచు కృతార్థతను ప్రకటించెను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.